హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. మనకు జీవితం అనేది చాలా అంటే చాలా నేర్పిస్తుందండి. కష్టాలు, సుఖాలు, మంచి చెడులు, మన పర ఇలాంటివి ఎన్నో మనకు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. మనం కూడా ఎదుర్కొన్నాము. మనము అంటే నేను అనేది ఏంటంటే నాకు ఇప్పుడు నేను 50స్లో ఉన్నా కాబట్టి ఒక 5 జనరేషన్లు నేను చూసినట్టండి. అంటే 10 ఏళ్ళకు ఒకటి, 20 ఏళ్ళకు ఒకటి, 30 ఏళ్ళకు ఒకటి ఆ చొప్పున చూసుకుంటే 5 జనరేషన్లు నేను చూశానండి. ఏదేమైనా నా చిన్నతనంలో ఉన్న ప్రేమలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, ఫ్రెండ్షిప్లో కానీ దేంట్లో కానీ అది దొరకట్లేదండి ఇప్పుడున్న కాలంలో. అంటే ఇప్పుడు అంతా డబ్బు మయమని చెప్పొచ్చండి. డబ్బు 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 అంతే. డబ్బు ఉన్న వాళ్ళకే విలువ. డబ్బు ఉన్న చోటనే ప్రజలు ఉంటున్నారు, బంధువులు ఉంటున్నారు, ఆత్మీయులు ఉంటున్నారు, ఫ్రెండ్స్ ఉంటున్నారు. డబ్బు లేని చోటికి ఈగ కూడా రావట్లేదండి. అలా ఎందుకు మారిపోయారు అనేది ఏంటంటే ఒక సామెత ఉంది కదా చూడండి, ఓడలు బండ్లు, బండ్లు ఓడలే. మనము ఎప్పుడూ ఒకటేలాగా ఉండాలండి. నాటి నుంచి ఎలా ఉన్నామో అలా ఉండాలి. పుట్టినప్పుడు మనము డబ్బు పట్టుకొని రాలేదు, రేపు పోయేటప్పుడు కూడా ₹1 కదా అనా పైసా కూడా మనతో పట్టుకొని పోమండి. ఎందుకంటే నేను చెప్పొచ్చేది అంత దగ్గరి బంధువులైనా దగ్గర స్నేహితులైనా డబ్బుకిచ్చే విలువ మనుషులకి ఇవ్వట్లేదు. నాకు అదండి బాధ. మనుషులకి ఎందుకు ఇవ్వట్లేదండి? అదే మనుషులం కదా మనమేం మనుషులం మారలే కదా. మనకున్న పరిస్థితులు, మనకున్న సిచ్యువేషన్స్, మనకున్న బాధ్యతలు వల్ల మనం కొంచెము డబ్బు ఒకళ్ళు పొందుతున్నారు, ఒకళ్ళు డబ్బు పొందలేకపోతున్నారు. అంటే డబ్బు పొందలేదు, డబ్బు లేదు అన్నంత మాత్రాన వాళ్ళు మన వాళ్ళు కాకుండా పోతారా? లేదా డబ్బున్నవాడే మనవాడవుతాడా? అలా కాదు కదండి జీవితం అంటే. మన 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 అని ఎందుకు అంటారు ఊరికే? మన వాళ్ళు, మన ఫ్రెండ్సు, మన చుట్టాలు, మన రిలేషను, మన రక్త సంబంధీకులు ఇవన్నీ అనేది డబ్బుని చూసి కాదు కదండి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా మన వాళ్ళు అనేది అందుకే కదా. కానీ ఇప్పుడు అలా లేదండి, ఎక్కడా లేదండి. నేను చూస్తున్నా కదా, చాలా చోట్ల కూడా చూస్తున్నా కదండి. దయచేసి నేను ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ అన్నా ఆ రకంగా లేకుండా చక్కగా ప్రేమలు, ఆత్మీయతలు, బంధుత్వాలు, మనవాళ్ళు అనేది ఒకటి నేర్చుకోవాలండి. అది మనవాళ్ళు నా చిన్నతనంలో ఉండే మధ్యలో పోయింది. అది మొత్తం ఎటు పోయిందంటే ఉష్కాకి అయిపోయింది. ఇప్పుడు మాత్రము దయచేసి ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అలాంటివన్నీ మళ్ళీ డెవలప్ చేసుకోవాలండి. ఏదేమైనా డబ్బు మనకి దేనికి రాదండి. మన స్టేటస్ చూపించుకోవడం తప్ప డబ్బు మనకు దేనికి రాదండి. మన ఆరోగ్యాన్ని నిలపలేదు, మన ప్రాణాన్ని నిలపలేదు, మనకు వచ్చే సమస్యల్ని నిలపలేదు. డబ్బు ఏంది అంటే స్టేటస్ సింబల్ గంతే. అంతకు మించి మనకు డబ్బు దేనికి పనికిరాదు. అలానే డబ్బు లేని వాళ్ళు మనుషులు కాదా? డబ్బు లేకపోతే వాళ్ళు మన వాళ్ళు కాదా? అలా చాలా అంటే చాలా ఈ మధ్యకాలంలో చూస్తున్నామండి. అలాంటివి దయచేసి మానుకొని మనము నిమిత్త మాత్రులమండి. ఈ భూ ప్రపంచం మీద నిమిత్త మాత్రులం. మనం ఇవాళ ఉంటామా, రేపు ఉంటామా, ఎల్లుండి ఉంటామా మనకే తెలియదు. ఎప్పుడు రాసిండో ఆ దేవుడు తెలియదు. ఉన్న కొద్ది కాలము చాలా హ్యాపీగా మన వాళ్ళతోటి మంచిగా ఉండొచ్చు కదా. అంటే నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మనసులో పెట్టుకొని నేను ఇదంతా చెప్తున్నానండి. అయితే నేను వెనుక బ్యాక్గ్రౌండ్లో వచ్చే పిక్చర్స్ అన్నీ ఏదో నా దగ్గర ఉన్నాయి, నేను యాడ్ చేసేసి నేను మీతోటి 4 కబుర్లు చెప్పుకుందామని ఈ వీడియో పెడుతున్నానండి. దయచేసి డబ్బుకు ప్రిఫరెన్స్ ఇవ్వకండి. డబ్బు చాలా అవసరం, ప్రతి పనికి మనకు డబ్బు అవసరమే కాదనను. కానీ డబ్బే ప్రపంచం కాదు, డబ్బే జీవితం కాదు, డబ్బు ఉంటేనే మనుషులు కాదు. కొన్ని సందర్భాల్లో మన పర అనేది కూడా చాలా ఆలోచించాలి. అది నేను చెప్పొచ్చేది. ఎందుకంటే నేను ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఈ మధ్య చూసా కదా. డబ్బు ఉంటేనేనండి మనుషుల లెక్క అయినా, మనుషుల ఇదైనా అండి.
అలా వద్దండి, దయచేసి అది మానుకోండి. నిమిత్త మాత్రులం కాబట్టి ఈ భూమి మీద ఉన్న కొద్ది కాలం హ్యాపీగా సంతోషంగా అందరితోటి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఉండాలండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం.